అల్లెగరా సాంబయ్య అని చెప్పి కూడా ఆ పాట మాత్రం అప్పట్లో బీవచ్చంగా వైబ్ అనమాట. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. బోనాల వైబ్, ఆషాఢ మాసం. సరే ఆ పాట. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టొంగుట్టు యాల తెచ్చేవారి రేణుకెళ్ళమ్మ. మీరు పాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటది. ఆ సీక్రెట్ ఏంది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన పాటలు పాడడం? చిన్నప్పటి నుంచే పాడేదిలే కానీ అమ్మ నాన్న అందరూ సింగర్లే ఇంట్లో. ఆ కోలాట పాటలో మీకు ఇష్టమైన సాంగ్ ఏదో ఒకటి ఉండే ఉంటది కదా, సో మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ పాట పాడారా? కోలు కోలే ఆ కోలు కోలే కట్ట మీద కత్తి మెరుపు ఒళ్ళల్లో నా చెరువులో నా సేప మెరుపు. అంటే ఈ ఫోక్ సాంగ్ ముఖ్యంగా మనం వింటుంటే కొంతమంది పేర్లు గుర్తొస్తుంటాయి మనకి, గంగవ్వ కానీ. సో కనకవ్వ పాడినప్పుడు అప్పుడు నేను కూడా ఆమెతో పాటు పాడి పంపమని అన్నప్పుడు సెల్లులలో బాడి పెట్టినాం కానీ మనకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు బాధ అనిపించింది. సో అంతా బాగానే ఉండే కానీ ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాము. సో సిచ్యువేషన్లో తగ్గట్టు చేసుకోవడం కానీ, లేకుంటే ఇక అమ్మాయిలు కొంత కానీ ఇలాంటివి మధ్యలో బాగా సమాజంలో జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఒక్క పాట పాడతానన్న. ఓకే అమ్మ. అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చినావు ఆడే జన్మ నాకు 16 ఏళ్ళు నిండని నాకు పెళ్లి సూపులాయే ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే నా ఏడు చూడరాయే నెత్తిన భారము నేలకు దిగనని నన్ను మరసిరాయే. సో ఇంకోటి మా టీవీలో బిగ్ బాస్ బాగా చూస్తామంటాను. చూస్తా సార్, బిగ్ బాస్ ఫుల్గా చూస్తా. మరి ఛాన్స్ ఇస్తా పోతావా? ఇష్టపోతా సార్, పక్క కాకపోతే ఫోన్లు ఉండవడ్డ కల్లా. మరి ఇప్పుడు పడితే అప్పుడు ఆదివారం దాకా చికెన్ ఇవన్నీ పెట్టరాలా? పోయమ్మ కూరగాయలేనా? ఇలాంటి ఘటన నుంచి మనం బయటకు వచ్చాము అని చెప్పి అనిపించేవి ఏమైనా ఉన్నాయమ్మా? చాలా సార్లు బాధపడతాము, ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లా బతుకుతాం అట్లా బతు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో తను వాడిన సాంగ్ నిజంగా ఆ పాటలు వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అదొక వైబ్ అనమాట. సో ఎంతమంది పాటలు పాడినా ఒక ప్రత్యేకత ఉంటుంది కొంతమందికి. సో ఈమె పాట పాడితే మాత్రం సో బీవచ్చంగా వైరల్ అనమాట. సో ఇంతకుముందుకు మనం చూసుకున్న సాంగ్ ఏదైతే ఉందో అలాగే ఇప్పుడు ఆ బోనాల పండుగ కూడా సాంగ్ ఒకటి మాత్రం బీవచ్చంగా ట్రెండింగ్ అవుతుంది. అలాగే ఆ లెగరా సాంబయ్య అని చెప్పి కూడా ఆ పాట మాత్రం అప్పట్లో బీవచ్చంగా వైబ్ అనమాట. సో ఆ పాట పాడిన సింగర్ దగ్గరికి మనం వచ్చినాము. సో ఇంటర్వ్యూ చేద్దాము, ఏంటి ఆ వైబ్ ఎక్కడి నుంచి వచ్చింది, పాట పాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది, ఆ సీక్రెట్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ నమస్తే. నమస్కారం అండి. అమ్మ ఎలా ఉన్నావు? బాగున్నాం అండి. నేను మీ పేరు చెప్పలే ఇప్పుడు. నా పేరు భిక్షవమ్మ అండి. నేను చెప్పలే, ఎందుకు తెలుసా? భిక్షం అమ్మనా, భిక్షవమ్మనా, లేకుంటే భిక్షం అమ్మియా? భిక్షవమ్మ. 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 ఓకే. సో ఏమని పిలుస్తుంటారు నువ్వు బయట? భిక్ష ఈ మధ్య భిక్షవమ్మ అంటారు. కాకపోతే ఆ ఇంటర్వ్యూలలోనేమో భిక్షమమ్మ అని అన్నారు కానీ ఏమన్నారు? భిక్షమమ్మ అట. కానీ నా పేరు అయితే భిక్షవమ్మ. ఓకే, భిక్షవమ్మ. మంచిగా ఉంది పేరమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారు. సో సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ఇంటర్వ్యూ కానీ చేయలేకపోయినా. సో లాస్ట్కి మన బోనాల సాంగ్ కూడా విన్నా నేను. అదొక వైబ్ అనమాట. మీ వాయిస్ రాగానే ఆ డీజేలలో మోగిపోతున్నాయి అనమాట పాటలు. సో ఇంకా వినాలి అని చెప్పి డ్యాన్సులు ఇంకా బీవచ్చంగా చేస్తున్నారు. సో ఒకసారి ఫస్ట్ మనం ఆ సాంగ్తో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో తర్వాత మీరు పాడిన సాంగ్స్తో కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఒకసారి, ఎందుకంటే బోనాల వైబు, ఆషాఢ మాసం. సో ఫస్ట్ అమ్మవారి పాటతో స్టార్ట్ చేద్దాం అమ్మ. ఒకసారి ఆ పాట. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టొంగుట్టు యాల తెచ్చేవారి రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. పనమటే రాజులో రేణుకెళ్ళమ్మ పట్టు సీరలే తెచ్చమ్మా తల్లి రావమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మ మొక్క పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ.
దక్షిణమ్మో రాజులో రేణుకెళ్ళమ్మో దండగడియాలు తెచ్చినారు రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారే విలువనంపే రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారే విలువనంపే రేణుకెళ్ళమ్మ. సో నిజంగా ఆ పాట వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ వాయిస్కున్న సీక్రెట్ ఏంటి అమ్మ అంటే మీరు పాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు పాటలు పాడడం? చిన్నప్పటి నుంచే పాడేదిలే కానీ ఇక అప్పుడు మనకు ఏం అవకాశాలు లేవా. అప్పుడు అమ్మ నాన్న అందరూ సింగర్లే, ఇంట్లో వాళ్ళందరూ పాడుతుండే కాలంలో అందరు సింగర్లే. నాన్న అమ్మ అన్నయ్య తమ్ముళ్ళు అందరికి వస్తాయి అన్నట్టు పాటలు. ఇక నేనేమో ఇక్కడికి వచ్చినాకనే పాటలు నేర్చుకున్నా, కోలాటాలు వేసి నేర్పించుకొని మన ఊర్లోనే కోలాటం నేర్చుకొని కోలాటాలు నేర్పించిన ఇంకో టీముకు. కోలాటాలు కూడా నేర్పిస్తా? కోలాటాలు నేర్పిస్తా, భజన నేర్పిస్తా, చెక్క భజన. ఓకే. సో అలా కొనసాగుతుంది అంటారు. ఎప్పుడు స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంది? ఇప్పుడు పాడిన సాంగ్ గతంలో మీరు ఫస్ట్ ఎప్పటి నుంచి పాటలు? ఫస్ట్ ఉమామహేశ్వర శంకర పాడిన. ఆ పాట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఉమామహేశ్వర శంకర తర్వాతకి లెగరా సాంబయ్య. అవును, లెగరా సాంబయ్య పాడిన. లెగరా అదేమో కొంచెం ప్రాబ్లం వచ్చి అది ఆగింది. ఉమామహేశ్వర శంకర తర్వాతకేమో లెగరా సాంబయ్య. ఓకే, లెగరా సాంబయ్య అనుకుంటే మేబీ నేను మర్చిపోయాను. ఉమామహేశ్వర సాంగ్ రాలే కదా? రాలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన సాంగ్ అది కూడా ఇంకా చాలా హిట్ అయిపోయింది ఆ సాంగ్. లెగరా సాంబయ్య సాంగ్. ఆ సాంగ్ నుంచి ఇంకొంచెం వైబ్ వచ్చింది మీకు, ఇంకొంచెం ఫేమ్ అయిపోయారు ఆ సాంగ్ నుంచి. అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? లేదు సార్, అనుకోలేదు. అంత వస్తుందని, అంత పాడతా అంత మంచిగా ఉంటుంది అనుకోలే. కానీ మంచిగా పాడిపించిండు, మంచిగా అయింది అది. ఎవరు ఆ సాంగ్ ఎవరు పాడిపించారు? చరణార్జున సార్. ఓ చరణార్జున అన్న. ఓకే, ఆయననే పాడిపించిండు అది. ఉమామహేశ్వర శంకర పాడదామని పోయినాము. ఓకే. ఆ రోజు అది అట్నే ఇల్లు కూడా పాడమని అంటే పాడినాం. కానీ అనుకోలే ఇంత పెద్దగా హిట్ అవుతుంది, ఇంత పెద్ద వైరల్ అవుతుంది అనుకోలేదు సార్. ఆ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా వాళ్ళు కూడా ఆ పాటకి ఫ్యాన్స్ ఉన్నారు. రోజు పొద్దున్న లేచి వింటారంట ఆ పాటలు. థ్యాంక్ యూ సార్. సో అంటే ఊర్లో ఆ సాంగ్ పాడొచ్చిన తర్వాత ఎలా ఉంది? మంచిగా అనిపించింది. మంచిగా పాడినావు, మంచిగా అందరు మా ఊరు వాళ్ళు కూడా అందరు మెచ్చుకురు. బాగా పాడుతున్నావు, బాగుంది సాంగ్, మంచిగా ఉంది అని చెప్పారు. ఇంకా ఫేమస్ అయిపోయిన ఊర్లో సెల్ఫీలు దిగుతుర్రా? ఇంకా అంత దూరం పోలేగా సార్. పోలే ఇంకా. బోనాల సాంగ్ పోయినప్పుడు అయితే అందరూ బోనాల సాంగ్ పాడింది, లెగరా సాంబయ్య పాడింది అని అందరు కూడా సెల్ఫీలు తీసుకోవడం అట్లా చేసారు. ఓకే. మొన్న గోల్కొండ పోయినప్పుడు. ఓకే, గోల్కొండకి వెళ్ళారా? మైక్ టీవీ వాళ్ళు పిలిచారు, పోక్ ఛానల్ వాళ్ళు పిలిపిస్తే ఆడికి పోయినా. ఇంటర్వ్యూ ఏముంది రమ్మని అంటే ఆడికి పోయి ఆడ చేసినాం అన్నట్టు బోనాల సాంగ్ చేశారు. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు ఈ కళ ఉంది నీలో అని చెప్పి నీకు అనిపించింది? అంటే ఎప్పుడు స్టార్టింగ్ సాంగ్ పాడారు మీరు? అంటే ఇక కోలాటం కాంచే. కోలాటం సాంగ్ కూడా పాడుతూ ఉంటారు? కోలాటాల కాంచి ఈ సాంగ్ పాడుకుంటా. ఓకే, అంటే పాటలు మీరు రాస్తూ ఉంటారా లేకపోతే రాసి పాడతారా? రాసుకొని పాడడం రాదు, కొత్తగా ఇంటే పాడాల్సిందే ఏదైనా. ఓకే, ఇంటే పాడాల్సిందే, ఇంటే నేర్చుకుంటా. ఓకే. సో మీకు ఇష్టమైన సాంగ్ ఏదంటే ఏం చెప్తారు? అంటే అందరికి మీ పాట అంటే ఇష్టము, మీకు ఏ పాట అంటే ఇష్టము? నాకు ఉమామహేశ్వర శంకర్ అంటే ఇష్టం ఆ పాట. సో వచ్చింది ఆ పాట, ఇంకా బయటికి రాలే. పాడొచ్చా మరి ఆ పాట? పాడతా. ఒకసారి పాడమ్మా ఒకసారి. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాల తరంగ కాపాడరా మమ్ము కైలాసవాస ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాద నందీశ్వర హర నాగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, శ్రీవగట్టు వాస జడల రామలింగ పార్వతి నాయక పాప వినాశక మహాలింగాయ మహాదేవాయ ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. ఓకే, సో ఈ పాట నెక్స్ట్ రావాల్సి ఉందంటారు? ఆ పాట ఇష్టమైన సాంగ్ అది పాడిన, అది కాకపోతే ఏదో ఇష్యూ వల్ల రాలేదు బయటికి. తర్వాతకి లెగరా సాంబయ్య. ఓకే, ఎలా అనిపిస్తుంది పాటలు? అంటే ఆ కోలాట పాటలు జనాల మధ్యలో పాడుతుండే, సో పొలాలకు వెళ్తే అక్కడ పాడుతుండే పాటలు, సడన్గా ఇక్కడ ఇండస్ట్రీ వైపు వచ్చి ఇక్కడ ఫోక్ ఆ మైక్ అలా పెడుతుంటే అసలు ఏమనిపించింది మీకు అప్పుడు? స్టార్టింగ్లో భయం అయింది. ఏమని భయం అయింది? ముందే పాడనా ఎట్లా పాడుతున్నావు, కుదరదా అనేది కొద్దిగా భయం అయింది. ఇప్పుడు ఏమంత భయం అనిపించదు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ అయితే భయం అయింది. భయం అయింది.
సో ఏంటంటే సీక్రెట్స్ ఆ సింగర్లు ఉంటారు కదా, అవును. సో మేము కొంచెం మెయింటైన్ చేస్తాము, ఆ గొంతు అవన్నీ రావాలంటే కూడా కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటారు వాళ్ళు. సో మరి మీ వాయిస్కి ఉన్న సీక్రెట్ ఏంటి అంటే మీరు ఏం తీసుకుంటూ ఉంటారు? ఏం లేదండి, నాది ఉంది భగవంతుడు ఇచ్చిన వరమే అది. హ్మ్. ఆ దేవుడు ఇచ్చింది అన్నట్టే ఇక నాకు. నేనైతే ఏం చేయను దాన్ని. ప్రత్యేకంగా దానికోసం టైం కేటాయించి ఏది అది తాగుడు, ఇవి తినడం అలాంటివి ఏం లేవు. ఏం చేయనండి. ఓకే. ఇక అట్లా ఉండవలసిందే. ఆ వయసు వస్తే పాడవలసిందే ఇక. ఎప్పటి నుంచి సాంగ్స్ పాడు స్టార్ట్ చేస్తారు మీరు? శివరాత్రి కాంచి. ఇప్పుడు శివరాత్రి కానీ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి? చిన్న ఉన్నప్పటి నుంచి పాడేదిలే కానీ ఛాయిస్ మనకు వచ్చింది శివరాత్రి కాంచే. ఓకే. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు సాంగ్ కోసం? చాలా సంవత్సరాల నుంచే వెయిట్ చేసినామండి. ఓకే. ఎలా వచ్చింది మరి అవకాశం మైక్ టీవీ వాళ్ళు, ఫోక్ ఛానల్ వాళ్ళు, భూతం రమేష్ వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది. ఉమ్. చుట్టాలు రట ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఎవరైనా సాంగ్ పాడుతోళ్ళు ఉంటే పాడమని చెప్పరాదురా అని అంటే వాళ్ళ చుట్టం రేణుకమ్మ అని ఉంటుంది. ఉమ్. ఆమె వచ్చి పాటలట పాడటానికి వస్తావా అబ్బా అని పిలిచింది. వస్తాపా అని పోయినా. వాళ్ళ ఇంటికి పోతే సెల్లులో పాడిపించుకొని పోయిందామా. ఓకే. సెల్ రికార్డింగ్ చేసుకుని సెల్లులో రికార్డింగ్ తీసుకొని పోయి భూతం రమేష్కి ఇస్తే ఆయన విని మంచిగా ఉన్నాయి సాంగ్స్, మంచిగా పాడుతుంది, ఇంటర్వ్యూకి వస్తామమ్మా అని ఫోన్ చేసిండు. చేసిండు కానీ 6 నెలల దాకా రాలే. రాకుంటే రారేమో, వస్తున్నారు రాలేదు అని అనుకున్నా. తర్వాతకి ఒకరోజు ఉదయం వస్తున్నమ్మా అని ఫోన్ చేసిండు. వస్తున్నమ్మా అని ఫోన్ చేస్తే నేను ఇంకా ఇక్కడ రెడీ అయినా అన్ని ప్రిపేర్ చేసుకుని ఉన్నాం. రాలే. ఇక రారేంలే, నాకు అదృష్టం లేదేంలే అనుకున్నాక నా అక్కడ సూర్యాపేటలోనే ఏమో చేసిరాట. నైట్ 11:30కు వస్తాం రామా అమ్మ అని ఫోన్ చేసిండు. నైట్ వాళ్ళు చేస్తే అయితే రండి నాన్న అని అంటే వచ్చిండు. ఇక నైట్ వచ్చి 11:30కు వచ్చి చేసుకొని పోయారు. అలా ఈ ఉమామహేశ్వర శంకర నచ్చిందంట సాంగ్ బాగా. చెరువుగట్టు వాస జడల రామలింగయ్య వైరల్ అయిందంట ఆ పాట. అయితే ఆ పాట పాడిస్తానికి పిలిపించారు నన్ను. ఓకే. ఈ ఫోక్ ఛానల్ వాళ్ళు పిలిపించారు. హైదరాబాద్కి వచ్చినా. ఇక అక్కడికి వస్తే మాకు లొకేషన్ పెట్టినానంటే నేను నా కొడుకు వచ్చినాం. లొకేషన్ పెట్టిండు రమేష్. వచ్చి ఆ మణికొండలో దిగినాం. మణికొండలో దిగంగానే నా కొడుకుండి అన్నాడుగా, అమ్మ అన్నయ్య ఉండేది ఈ ఏరియాలోనే ఉంటాడు అని అంటే, అయితే వాయిలే నాన్న పాడినాక అన్నయ్య కాడికి పోదాం. శరణార్జును మా బావ కొడుకే ఆయన. ఓహో, మంచి వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి అన్న, చాలా క్లోజ్ నాకన్నా. అంతేనా? మా బావ కొడుకే సార్ ఆయన. ఓకే ఓకే. అయితే అంటే ఇంకా తర్వాతకి పోదాంలేనా అని అన్నాం. వాళ్ళ స్టూడియోలేనట మేము సాంగ్ పాడేది. మణికొండలో వాళ్ళ స్టూడియోలనే ఆ ఎఫ్ఎం సార్ అని ఉంటాడు ఒక ఆయన దగ్గర పాడిపిస్తారట. మాకు లొకేషన్ అదే పెడతారకే మేము ఉండి ఇట్లా శరణార్జున్దేగా నాన్న అని భూతం రమేష్కి ఫోన్ చేసినాం. అవునా అమ్మా అన్నాడు. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అదే లొకేషన్కు పైకి వెళ్ళమని చెప్పిండాడు. మేము పోయి ఆ డోర్ తీస్తుండగానే శరణార్జున్ గారే ఎదురొచ్చిండు అన్నాడు. ఏమన్నాడు? మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఇంటికి చుట్టరికంగా వచ్చింది అనుకొని ఇంటికి వెళ్ళమన్నాడు. అనగానే మేము ఇక ఇంటికి పోయినాం. వాస్తవానికి మేము కూడా పాటకు వచ్చినామని మేము చెప్పిన వాళ్ళం కాము. ఆయన పాటకు వచ్చిరని ఆయన అనుకున్నాం. ఆయన కాడు. అవును. ఆ స్టూడియో వేరే దగ్గర ఉంటా, ఇల్లు వేరే దగ్గర ఉంటా. ఇంటికి వెళ్ళమని పంపిస్తే మేము ఇంటికి పోయినాం. పోయినాక మళ్ళీ భూతం రమేష్ వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చినాం. వచ్చి అదే స్టూడియోలో అమ్మ రాండి అని అంటే ఇక వచ్చి పైకి ఎక్కినాం. పోయి పాడుతున్నా. ఉమామహేశ్వర శంకర పాడుతుంటే శరణార్జున్ సార్కు ఆ పాట నచ్చిందంట. నచ్చి నీ వాయిస్ బాగుంది పిన్ని, నేను వాయిస్ శంభో శివ శంభో ఇస్తా అని ఆ ట్యూన్ ఇచ్చింది. ఓకే ఓకే. సాంగ్లో అది శంభో శివ శంభో అనే సాంగ్ ఇచ్చింది. ఆ తర్వాతకి ఇక ఆ పాట అయిపోయినాక పొద్దుకాల వచ్చేటప్పుడు పిన్ని ఏమన్నా సాంగ్స్ ఉన్నాయని చెప్పు, శివరాత్రికి మనం కూడా దాంట్లో చేద్దాము అన్నాడు. అంటే ఇక లెగరా సాంబయ్య లెగరా అని పాడితే ఇది పాడదామని అది పాడిపించాడు. ఓకే. ఎటో పోతే ఇంకెటో అయిపోయిందంట వాడికి. ఇదేం వైరల్ అయింది, అదేం అయిపోయింది, ఇది వైరల్ అయింది. అవునండి. ఓకే. అట్లా స్టార్ట్ చేసినారు అనమాట. ఇవే కాకుండా ఇంకా సినిమా సాంగ్స్ కూడా పాడారేమన్నా? ఒక సినిమాలో పాడిన. ఓ సినిమాకు కూడా పాడిపించిండు. ఎవరు? చరణ్ అన్నే పాడింది. కానీ ఇంకా అది రాలేదు కానీ అదైతే పాడిపించిండు. ఓకే. సినిమాలో కూడా పాడారు. మొత్తానికి అయితే అనుకున్న ఆ సక్సెస్ కి దూసుకెళ్తున్నారు. అంటే ఎప్పుడో అనుకున్నారు పాటలు పాడాలి ఇలా చేయాలని చెప్పి. అవును. కానీ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన అవకాశం ఆ దేవుడు ఇప్పుడు ఇచ్చిండు అన్నట్టుగా. సరే, మనం ఈ సాంగ్స్ పాడుతూ ఉంటే మనం కాకుండా నెగిటివ్ వేసే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు. అంటే మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు అంటారు కదా. సో అలాంటి వ్యక్తులు కూడా మన లైఫ్లో పక్కా ఉండే ఉంటారు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లో మీరు పాడుతుంటే ఏంది అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు కదా చుట్టుపక్కల? ఇక మనం బయటకు వెళ్ళాం కదా సార్. బయటకు వెళ్తే అర్థం అవ్వు.
ఇక ఏడికి వెళ్ళాం, ఇంటికాడనే ఉంటాం. వస్తే అక్కడ ప్రోగ్రాంలు ఉంటే చేసుకుంటా, కోలాటాలు ఉంటే కోలాటాలకు వెళ్తా, భజనలు ఉంటే భజనలకు వెళ్తా. ఇక అంతే, నేను బయటకు వెళ్ళి వేరే పనులకైతే ఏం పోవట్లే ఇప్పుడైతే. ఇంత ముందుకు ఏం పని చేసేటోళ్ళు? నాట్లకు పోయేది, కోతలకు పోయేది, పత్తి చేలేర పోయేది, మేస్త్రితనమే కట్టిన. అన్ని పనులు చేసిన, అన్ని పనులు చేసిన. ఇప్పుడు ఆ దేవుడు అంటాడు ఇక ఇది ఒకటి ఇచ్చిండు, కోలాటాలు నేర్పుతున్నా. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. నేర్పిస్తున్నారా? నేర్పిస్తూనే ఉంటా, ఏడ ఉన్నా కూడా పోయి నేర్పిస్తా. ఓకే. సో మరి రెవెన్యూ ఎట్లా, ఇన్కమ్ ఎట్లా ఇస్తారు? 30,000 40,000 ఇస్తారు అట్లా నెలకు నేర్పిస్తే. ఆ కోలాట పాటలు కూడా ఈ మధ్యలో రాను తెలిసి అవి కూడా దూరం అవుతారు అనుకుంటా. అంటే మేబీ మనం ఎదుగుతున్న కొద్దీ పాటలు అవన్నీ మర్చిపోతూ ఉన్నారు. ఒకసారి మన జనాల కోసం ఆ కోలాట పాటలో మీకు ఇష్టమైన సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ పాట పాడారా? పాడతా సార్. ఓకే. కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలనా. కోలు కోలే సెలియో భారత కోలాటం లలనా. బామా మంచిదిరా బంగారు గుల్లదిరా, అది కానే కులమో కన్నే పడసు ఏమీ సేద్దల్నా సై సై. అక్క జోడే ఈడెక్కాడోడే నా పక్కనున్నంతే సాలు సక్కనయ్యా సై సై. గోడేస గుంత కాడా ఒళ్ళ నా మొటదోలే బాయి కాడా, వజ్రాల వాన గురిసె వద్దు పోర సరసమురారా నాందగాడా. వజ్రాల వాన గురిసె వద్దు పోర సరసమురారా నాందగాడా. కట్ట మీద కత్తి మెరుపు ఒళ్ళ నా చెరువులోన సేప మెరుపు, కట్ట మీద కత్తి మెరుపు ఒళ్ళ నా చెరువులోన సేప మెరుపు. వంతనున్న తెల్లగుడ్డ ఉన్న కాడ మెరుపు రారా నాందగాడా. సుట్టు గుడిసె పట్ట మంచం ఒళ్ళ నా చూడబోతే కానరాదు, కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నాందగాడా. కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నాందగాడా. కోలాటం సాంగ్స్ అయ్యండి. కోలాటం సాంగ్స్ ఇవి. పాట పాడుడే కాదు, ఎక్స్ప్రెషన్ కూడా మస్తు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఆ పాట పాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది డాన్స్ మీలో. అంటే అంత మొత్తం అందులో మునిగిపోయి పాడుతున్నారు సాంగ్. అంటే ఈ సాంగ్స్ మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారా? అవును సార్, అన్నయ్య నేర్పిండు నాకు. అన్నయ్యకు వస్తాయి కోలాటం పాటలు, అన్నయ్య నేర్పిండి. ఓకే. సో ఫ్యామిలీ ఎంతమంది? 3 సార్. 3 తోడ నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. ఓకే. చాలా గారభంగా పెరిగావు అనుకుంటా. పెరిగిన సార్ నిజంగా అట్లనే, చాలా గారభంగానే. అమ్మోల ఊరు కల్లెలపాలెం, మా అత్తగారు పెద్దపాడు అంటారు, కేశవాపురం అంటారు, పెద్దపాడు అంటారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. ఒక కొడుకు ఒక బిడ్డ. సో ఏం చేస్తుంటారు మీ కొడుకు? కొడుకు అక్కడనే ఉంటాడు హైదరాబాద్లో, కంప్యూటర్ నేర్చుకుంటుండు. బిడ్డ పెళ్లి చేసిన, మేము మాత్రం ఇక్కడనే ఉంటాం. సో అందరినీ ఫ్యామిలీని సెట్ చేసినావు, నువ్వు మాత్రం నిమ్మలంగా పాటలు పాడుకుంటా. కొడుకు పెళ్లి చేయొద్దా సార్? ఓకే. కొడుకు పెళ్ళి ఉంది. కొడుకు పెళ్లి చేయాలగా, బాధ్యత ఉందిగా. ఓ ఇంకో బాధ్యత, పెద్ద బాధ్యత. మరి కొడుకు అంటే సంపాదిస్తారు, కట్నం వస్తుందిగా. వచ్చినా కూడా ఎట్టున్నా మన బాధ్యత అయితే ఉంటది కదండి. బిడ్డ దగ్గర పోయిన పైసలు ఆడికెళ్ళి వస్తేలే, అక్కడ నుంచి వసూలు చేసుకోవచ్చు. అదే సార్. సపోర్ట్ చేస్తూ ఉంటారా మనం మీ ఫ్యామిలీ వాళ్ళు? అందరు సపోర్ట్ చేస్తారు నాకు, నా బిడ్డ అయినా నా కొడుకు అయినా. నా కొడుకే రేత్రి పగలు కోలాటాలకు తిప్పింది, ఆయననే తిప్పేది. ఇంత ముందుకు నైట్ 7 గంటలకు 7:30కి అట్లా పోయేది వాళ్ళకాడికి. 12, 1 అయ్యేది మేము ఇంటికి వస్తారు. మళ్ళీ తల్లి కొడుకు మేము పోయేది బండి మీద పోయి కోలాటాలు నేర్పించి, ఊర్లలో నేర్పించి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేది అన్నదిని. ఓకే. నా బిడ్డ సపోర్ట్ బాగానే ఉంటుంది, మా సార్ సపోర్ట్ బాగానే ఉంటుంది, ఆయనది కూడా. ఇంకా మీ సార్ సపోర్ట్ చేస్తుంటాడు ఫుల్గా. అట్లా సపోర్ట్ చేసినందుకు ఇక్కడ కూర్చున్నా అంటూ. అంతే మరి కదండి. ఏమనలే ఎప్పుడు మరి ఒకవేళ నైట్ లేట్ అయినా కూడా? ఏమనడు. నమ్మకం నమ్మకం అంతే. ఇక తల్లి కొడుకుని పోయి నేర్పించి వస్తుంటే. సో మీ కొడుకు కూడా నేర్పిస్తారా? ఆయన డప్పు కొట్టేది. ఓకే. కోలాటానికి డప్పు ఆయన కొట్టేది, నేనేమో పాటలు పాడేది అన్నట్టు. వాళ్ళకి నేర్పుకుంటే పాటలు పాడితే ఆయన డప్పు కొట్టేది. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా సాంగ్స్ కానీ ఏదైనా ఉన్నాయా, లైన్లో ఉన్నాయా ఇంకేమన్నా? ఇప్పుడైతే ఏం లేవండి, ఇంకా వస్తే పాడతా. ఓకే. సో మొన్న వాడిన బోనాల సాంగ్ కూడా బాగా ట్రెండ్ అయిపోయింది, అది ఇప్పుడు ఎడపోయినా అదే అంటారు కదా. సో ఆ ఆపర్చునిటీ వచ్చింది నీకు? అమ్మ నేర్పింది ఆ పాట. ఓహో, ఆ పాట మీదేనా అది? అమ్మ నేర్పించింది, నేర్పిస్తే పాడినది. ఓకే. మంగ్లీ గారు ఎలా వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు దామోదరెడ్డి సార్ పిలిచి
పిలిపించండు. సురేష్ బొబ్బిలి వాళ్ళు పాడిపించారు కదా, వాళ్ళే మంగ్లీ కూడా ఉంటే బాగుంటుంది అంటే, మేము కూడా ఫేమస్ ఉన్నాము కదా, ఆమె ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది, మంచి పేరు వస్తుంటుంది, ఆమెతో పాడడం కూడా ఇంకా అదొక అదృష్టం అనుకున్నా. పాడారు, ఏమన్నారు మరి మంగ్లీ మీతో? మాతో మస్తు హ్యాపీగా ఉంది, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేసి కళ్ళేమన్నా తాగిరా ఇట్లా? ఆ. అదే కదా సార్, అంటే ఆ వైబ్ ఉంటుంది కదా బోనాల పండుగ అంటేనే. కానీ మంచిగా నాకు ఏదన్నా తెలియకున్నా కూడా మంచిగా చెప్పింది, మంచిగా చేసింది, మంచిగా నేర్పించింది. ఇట్టెగరాలమ్మ అట్టెగరాలమ్మ అని చూపించింది. కాదమ్మా, ఏంది ఆ డాన్సులు, ఇంకా 18 ఏళ్ళ పిల్లలా చేస్తారు డాన్సులు, ఏంది ఆ ఎనర్జీ ఎడికెళ్ళి వచ్చింది అది? ఇక దేవుడు ఇచ్చిన వరమే సార్ అది. ఏదైనా నాకు, నేను ఎగరడానికైనా దేవుడు భగవంతుడు ఇచ్చింది అనుకోవాలి. ఇక అంతే. వచ్చిన తర్వాత కాలు గుంజినట్టున్నాయి బాగా, గుంజదా బాగా పెయిన్స్ వచ్చినట్టున్నాయి కాళ్ళ నొప్పులు. అన్ని తట్టుకోవాలి, ఇక అన్ని తట్టుకుంటేటైతే నాకు పని చేయాలి. అది చూసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఏమన్నారు ఆ మంగ్లీతో సాంగ్ బయటకు వచ్చిన తర్వాత? బాగుంది, మంచిగా మంగ్లీతో పాడడం బాగుందని అంటారు వాళ్ళు కూడా, అందరు చాలా ఇష్టపడతారు. మీ కొడుకే ఆమెతో పాడాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు, కానీ రావు, అంత తొందరగా రాదు. ఆ అవకాశం నాకు వచ్చింది, నాకు అదే చాలనుకున్నా. ఇక మీ కొడుకేమన్నారు మరి? నా కొడుకు కూడా సంతోషపడుతుండు, ఆయననే తీసుకుపోయిండు, పాడిపించిండు. మా కూతురు కూడా ఏమనలే, మంచిగానే సంతోషపడుతుంది. సో చెప్పుకున్నట్టు మా అమ్మనే అని చెప్పి అందరు చెప్పుకుంటారు, మా అమ్మనే ఈ సాంగ్ పాడిందని, మంచిగా మెచ్చుకుంటారు. ఓకే, అంటే ఎవరిని చూసి ఇలా అయిదాము, ఈ సింగింగ్కి వేద్దాం అని చెప్పి ఎవరైనా ఉన్నారమ్మా? ఇలా చూసి ఇట్లా పాడదాం అనుకుని ఈ స్థాయికి వెళ్ళాలని చెప్పి? నేనేం అనుకోలేదండి. అంటే ఈ ఫోక్ సాంగ్ ముఖ్యంగా మనం వింటుంటే కొంతమంది పేర్లు గుర్తొస్తుంటాయి మనకి, గంగవ్వ కానీ, సో లైక్ కనకవ్వ పాడుతుంటే, కనకవ్వ పాడినప్పుడు అప్పుడు నేను కూడా ఆమెతో పాటు పాడి పంపమని అన్నప్పుడు సెల్లులలో పాడి పెట్టినాం, కానీ మనకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు బాధ అనిపించింది. ఆ తర్వాతకి ఇక ఆటోమేటిక్గా భగవంతుడు ఈ ఫోక్ స్టార్ ద్వారాగా బాధపడ్డట్టు చాలా బాధపడ్డా, నాకెందుకు రావట్లేదు ఈ అవకాశం, నేను ఇంత మంచిగా మా ఏరియాలో మొత్తం బాగుంది, వాయిస్ బాగా పాడుతున్నామని అంటారు, మరి నాకెందుకు రాలేదని నేను అనుకున్నా, కానీ వచ్చింది. ఇప్పుడు అనుకున్న కొద్ది రోజులనే సాధించారు, వచ్చేసింది. సాధించిన తర్వాత ఏమనుకున్నారు మీరు? సాధించినాక ఇంకా పాడాలి, మంచి మంచి పాటలు పాడాలి అనేది ఉంది. ఇంకా సినిమాలో వాడాలని చెప్పి ఏమన్నా అన్ని ఉండదా సారు? ఓకే, ఇష్టమైన హీరో ఎవరు? మాకు అప్పటోళ్ళు అంటే అప్పటోళ్ళు అంటే రాజశేఖరు, బాలకృష్ణ, గాలి ఇష్టం ఉండదు, ప్రభాసు అప్పటైన ప్రభాస్ ఇప్పటైనా కానీ ప్రభాస్ ఇష్టమే, ఆయన సినిమాలు కూడా చూస్తా నేను. ఓకే, బాలయ్య బాబు సినిమాలు ఇష్టం అనుకుంటా, లైక్ వెంకటేష్ గాని, పెదరాయుడు, అమ్మో ఆ బ్యాచ్, అప్పటి బ్యాచ్ అనమాట, అవి చూస్తా, ఇష్టం అవి. ఓకే, సాంగ్స్ బాగా పాడుతున్నారు. సరే, మీకు ఇష్టమైన హీరో సినిమా సాంగ్ పాడొకటి, నీ ఇష్టం ఏదైనా కానీ, మీ పెద్దరాయుడు కానీ ఇంకా ఉంటాయి కదా, అప్పటి సినిమాలలో కూడా సాంగ్స్ బాగా వైరల్ అయినాయి. సో ఏదైనా నీకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడేది? అది పాడలే కానీ నేను ఇంకా ఉషేరామలమ్మ సాంగ్స్ అయితే పాడు. పర్లేదు, ఏదైనా పాడ. రామ సక్కని తల్లి రాములమ్మ రాములమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, తాసు బొమ్మలు త్రిగైస వంటితో వల్ల దయ్యాలు భూతాలు త్రిగేటి గడియల్ల, ఎండిన చెట్టుకు రాలిన కోలే ఒక్కదాని నువ్వు రాములమ్మో రాములమ్మ, ఎక్కెక్కి ఏడిసేవు ఎందుకమ్మో ఎందుకమ్మా, ఎట్లా చెప్పుదునయ్యా నా బాధలు నా నోటితో, ఏమని చెప్పుదు నా గొడవలు నా తండ్రితో, దయ్యాలు ముట్టిన పొలమైపోతేనే, కన్నా తల్లికి నేను బరువైపోతేనే, నలుగురిలో నీకు నల్ల ముఖము చేసి ఆడపోరిగా నేను పుడతీనయ్యా, అడవిల్లో మానయ్యి పోతానయ్యా. ఓకే, సూపర్. కోలాట మీద కూడా పాడతా సార్. ఓకే, పాడండి. కోలాట మీద కూడా ఆ సాంగ్ పాడుతా అంటున్నా. ఓకే, ఈ పాటల్లో పాడొచ్చు? పాడొచ్చు అన్నట్టు పాడతాం. సో ఇదొక వేరియేషన్ ఉంది మీరు పాడుతుంటే, ఇంకొక లైన్ అంటే మీ వాయిస్ ఉంటుంది కదా, అదొక మ్యాజిక్ ఉంటుంది మీ వాయిస్లో. సో చాలా అద్భుతంగా పాడారు ఈ సాంగ్ కూడా, ఇంకా ఇది కూడా వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి, ఈ స్థాయికి మీరు వచ్చారంటే ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థాయికి మీకు రాలేదు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసారు, ఒక కొడుకుండి ఇంకా. సో ఎంత కష్టం, ఎలా పడ్డారు, ఎలా ఉండే స్టార్టింగ్ నుంచి? మంచి లేకుంటే చాలా కష్టపడేదే సార్, కష్టాల జీవితం నుంచే వెళ్తున్నాం అన్నట్టు. చాలా అన్ని పనులకు పోయేది, పని చేస్తేనే వెళ్ళేది, అప్పుడు పని చేయకుంటే వెళ్ళకపోయేది, చాలా తిప్పలు పడేది, పిల్లలు ఎత్తుకొని కూడా పనికి పోయేది.
శనక్కాయ దిగపోయినా కూడా పిల్లగాల తీసుకొని పోయి ఆ కంది చెట్ల కింద బండబెట్టి ఆ కాయ దూసుకొని పొద్దుకులు కాయ దూసుకొని మళ్ళీ పిల్లలు ఎత్తుకొని వచ్చేది. ఎంత వస్తున్నాయి అమ్మ అప్పుడు? అప్పుడు ఎంత కూలి 15 రూపాయలు 20 రూపాయల కూలి. అన్ని బాధలు పడుకుంటా బతికినాం. ఇప్పుడు ఏదో కోలాటాలు చేయబట్టి కొంచెం ఒక దారికి వచ్చినాం. అంటే అనిపిస్తూ ఉంటుంది కదమ్మా, మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సందర్భాలలో సైలెంట్గా ఉన్నప్పుడు కూడా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అరే అప్పుడు మనం అలా బతికిండే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పడ్డాము, ఇలాంటి ఘటన నుంచి మనం బయటకు వచ్చాము అని చెప్పి అనిపించేవి ఏమైనా ఉన్నాయమ్మా? అనిపిస్తుంది సార్. అట్లా ఎప్పుడు మర్చిపోలేని రోజు ఏదైనా ఉందా? చాలా సార్లు బాధపడతాము, ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లా బతుకుతాం అట్లా బతుకుతాం అనేది ఆలోచిస్తాంలే. కానీ ఇక అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే బాగుండదు కదండి. అవన్నీ ఇక పోయిన గతం. స్టార్టింగ్ ఎంత తీసుకున్నారు మీరు పని చేసినందుకు జీతం? పని చేసినందుక అంటే ఈ కూలి పనులకు స్టార్టింగ్ అదే మీరు ఎప్పుడు సంపాదన మొదలు పెట్టిన? నా పెళ్ళైనాక కూడా ఈ ఊళ్ళో 15 రూపాయల కూలి, 12 రూపాయల కూలి. ఫస్ట్ 12 రూపాయల కాంచి 15, 15 కాంచి 25, 25, 50, 70 కాంచి స్టార్ట్. ఇప్పుడు లచ్చ. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు సంపాదిస్తాం ఇక అంటే దాన్ని బట్టిగా వస్తాయి. ఓకే, సాంగ్లు ఉన్నప్పుడు అంటే ఓకే వెళ్తుంటారు, సింగింగ్ చేస్తూ ఉంటారు. లేని సమయంలో ఇప్పుడు కూడా? లేని సమయంలో ఇక కోలాటాలకి ఇట్లా చేస్తా. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన ఊళ్ళో పని, పొలాల పని చేస్తాడు. మన పొలం చూసుకుంటాడు, ట్రాక్టర్ తోలుతాడు. ఓకే, అంటే మీరు చూసారమ్మా, అంటే ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మంచిగా ఉందండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది. అప్పుడు కష్టం ఉండే, ఇప్పుడు బాగుంది. కష్టం ఉండే, ఇప్పుడు బాగుంది. సో ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ కూడా, మీతో చదివిన వాళ్ళు ఉంటారు కదా? ఇక నాతోటి వాళ్ళంతా మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగా అయింది. ప్రతి ఒక్కరు కూడా బాగా పాడుతున్నావు, మంచిగా డెవలప్ అయినావు. సాంగ్స్ మంచిగా 2 పాడినా కూడా ఇంత మంచిగా ఫేమస్ అయినాయి. నీకు మంగ్లీతోటి పాడినావా అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. మంగ్లీ గారితో పాడినావా అనేది మాట ఎంతమంది ఫోన్లు చేసి అడుగుతారు నన్ను. ఏమన్నారు మరి, మీరేం చెప్పారు? పాడినా నాకు అవకాశం ఇక దేవుడు ఇచ్చిండు, వచ్చింది అనుకుంటా సంతోషపడతాం కదా, జర సంతోషం ఉంటుంది చాలా. అవును, అంటే మొత్తానికి అయితే మంచిగా ఉందంటారు. అంటే చుట్టాలలో కూడా ఇక్కడ నెగిటివ్ లేదా? ఏముండదండి. సో అమ్మ, అంటే మీరు చూసే ఉంటారు, అంటే గతంలో కూడా అంటే ఆడపిల్లల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఎంతో ముద్దు ఉండే ఆడపిల్లలు అప్పుడు. సో అంతా బాగానే ఉండే, కానీ ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాము. సో సిచ్యువేషన్లో తగ్గట్టు చేసుకోవడం కానీ, లేకపోతే ఇక అమ్మాయిలు కొంతమంది కానీ ఇలాంటివి మధ్యలో బాగా సమాజంలో జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఒక్క పాట పాడతానన్న. ఓకే అమ్మ. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడే జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడు రాత నాకు, 16 ఏళ్ళు నిండని నాకు పెళ్లి సూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే, నా ఈడు చూడరాయే, అట్లనే ఇట్లనే పెళ్లి చేసినని అయ్య మురిసిపోయే, నా యవ్వ మురిసిపోయే, నెత్తిన భారము నేలకు దిగనని నన్ను మరసిరాయే, నరుకాన దోలిరాయే, అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడు రాత నాకు, తాళి కట్టిన మొదటి రాత్రే తాగి వచ్చినాడు మొగడు, తాగి వచ్చినాడు, అత్తతోటి ఆ మాట చెప్పితే ఉరివి చూసినాది, పరువుగా బతుక నేర్వమంది, అయ్యతోటి ఆ మాట చెప్పితే ఆగు బిడ్డ అండు, ఓపిక పట్టు బిడ్డ అండు, భూములు జాగలు మంచిగా ఉన్నాయి చూడు బిడ్డ అండు, వాటిని చూసి బతుకమండు, అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడు రాత నాకు, పొద్దుందాకా పెదవు కిందనే అంబరేస్తాడాయే, తంబాకు తింటాడాయే, తెల్లం దాకా దగ్గరకొస్తే గబు కొట్టుడాయే, సారా గబు కొట్టుడాయే, తాగి తాగి 30 ఏళ్ళకే ముఖము వాసిపాయే, కాళ్ళు చేయి సన్ననాయే, ముఖమాటానికి 3 పిల్లల నేను గంటినాయే, వాళ్ళను చూసి బతుకుడాయే. సో నిజంగా
సూపర్ అమ్మ. అందులో మునిగిపోయి వాడారు సాంగ్. నిజంగా చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది. సో వాళ్ళ కోసము అంటే మీరు పాడిన పాట వింటుంటే నిజంగా నాకే బాధేస్తుంది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే నిజంగా మాకు ఎందుకు ఇట్లా ఆడపిల్లలా పుట్టామని చెప్పి కూడా వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకేమని చెప్పాలనుకుంటున్నాం అమ్మ వాళ్ళకి, అలా చేసుకునే వాళ్ళకి కానీ లేకుంటే సూసైడ్ చేసుకునే వాళ్ళకి కానీ మనసులో ఏదో బాధ పెట్టుకుని వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఏది పెట్టుకోవద్దు, ఆడపిల్లలైనా గర్వంగా బతకాలి. మనం ఎందుకు అట్లా బాధపడి చనిపోవడం ఇట్లాంటివి చేయాలి? ఎదిరించి అందరిని ఎదిరించి బతికేంత టాలెంట్ కూడా ఆడవాళ్ళకు ఉంది కాబట్టి ఆ దమ్ము ధైర్యం మనం చేయాలి. అంత పిరికి శాతలు అయితే చేయకూడదు. సో నీ లైఫ్లో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నావు? ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా నేను ఎదుర్కున్నా కూడా ఎదుర్కొన్నావు. అందుకే ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నా. నాకు అలాంటి భయాలు అయితే ఏమి ఉండవు ఇప్పుడు. అందుకే అన్ని ఎదుర్కొని చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. అవునండి. సో ఇక లాస్ట్గా మీ ఫేవరెట్ సాంగ్, మా ఫేవరెట్ సాంగ్ అంటే మీ ఫేవరెట్ సాంగ్ అంటే మీ నోటి నుంచి మేము విన్నాం కదా, ఆ పాటకి చాలా చాలా చాలామంది అభిమానులు ఉన్నారు అనమాట. సో మీరు వాడిన ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి నాకు తెలిసి ఆ పాటతోనే జనాలు చూసి నెంబర్ ఫ్యాన్స్ అయిపోయారు. అరే ఎవర్రా బాబు ఎడికెళ్ళి వచ్చింది మేము వేరే లెవెల్ పాడుతున్న సాంగ్స్ అని చెప్పి ఒక్కసారి చివరిగా మన వ్యూవర్స్ కోసం ఆ సాంగ్ పాడి ఏం చేద్దామమ్మా. ఒకసారి ఆ సాంగ్ పాడండి మీది. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా వెన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఓ సూపర్. ఇంకా ఆ కింద కొన్ని కామెంట్లు నేను చదివిన అనమాట అమ్మ. సో మొత్తం సాంగ్ మీరే పాడితే బాగుండు అని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టారు ఆ సాంగ్ కింద కామెంట్లు. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుని ఇప్పుడు అడిగిన. సో ఫుల్ సాంగ్ మీరు పాడితే ఇంకా బాగుండు అని చెప్పి కూడా. కానీ ఆ పాటలో ఉన్న అమ్మాయే చేసుకుంది సార్. ఆ పాట అమ్మాయి చేసుకున్నాక వాళ్ళు పాడి అంత కంపోజ్ అయిపోయినాక వాళ్ళు పాడి నన్ను మధ్యలో పాడమని పెట్టిరు అన్నట్టు. అది పాడినాక ఫస్ట్ వాళ్ళు చేసుకున్న సాంగే. మొత్తానికైతే సక్సెస్లు ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు. సో ఇంకా ఏదైనా టీవీ షోలకు పోవాలని చెప్పి ఉందా మీకు? పోవాలనే ఉంది సార్, అన్నిట్లా పోవాలనే ఉంది. అన్ని టీవీ షోలకు పోవాలని. ఏ షో అంటే ఎక్కువ ఇష్టం మీకు? ఏమో ఇప్పుడు అది ఎట్లా చెప్పండి సార్. నాకు చూస్తుంటా ఈ టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ ఇలాంటివి. శ్రీదేవి డ్రామా కంపెనీ పోవాలని ఉంది. అలా పాట పాడాలని ఉందా? ఉందండి, అది చాలా కోరిక ఉంది. అదైతే చాలా కోరిక ఉంది. అది ఎప్పుడు వస్తుందో అవకాశం, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే పోవాలని ఉంది. అదే ఇదే వీడియో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి ఏం చెప్తాను, నేను ఎందుకు తీసుకోవాలి అంటే నేను సాంగ్స్ పాడతా, కోలాటాలు చేపిస్తా. కోలాటాలు అంటే కోలాటం టీం తీసుకుపోతా, భజన కావాలంటే భజన టీం తీసుకుపోతా, చెక్క భజనది. నేను కేవలం సాంగ్ పాడడానికైనా సాంగ్ పాడడానికి వెళ్తా. ఓకే. సో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చూస్తే వీడియో, అమ్మకి ఫుల్ టాలెంట్ ఉంది నిజంగా, వేరే లెవెల్ అనమాట. సో ఏదైనా ఎపిసోడ్లో అమ్మని తీసుకోండి, కంటిన్యూ చేయండి. సో మేబీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు పక్కా తీసుకుంటారమ్మా. సో ఇంకోటి మా టీవీలో బిగ్ బాస్ బాగా చూస్తామంటాను. చూస్తా సార్, బిగ్ బాస్ ఫుల్గా చూస్తావు. మరి ఛాన్స్ ఇస్తే పోతావా? ఇస్తే పోతా సార్. పోతావు? ఏం చేస్తావు పోయి బిగ్ బాస్? వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా, ఆడమంటే ఆడతా, వాళ్ళు ఎట చేస్తే అట చేస్తా. చేయగలుగుతా, ఉందా టాలెంట్ ఉంది, చేస్తా సార్ నేను. కాకపోతే ఫోన్లు ఉండవడ్డ కల్లా ఫోన్లు ఉండేవి 100 రోజులు ఉండాలి నువ్వు వాళ్ళ. మా అమ్మ నా మనవరాళ్ళ చూడకుండా లేనట్టుందిగా. అయ్యో మనవరాలు అంటే ప్రేమ అనుకుంటా. డోర్లు అన్ని మూసి ఉంటాయి నీకు. ఉన్న 18-23 మంది కంటెస్టెంట్లు ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళతోనే ఉండాలి. వారం ఒక్కొక్కరు పోతుంటారు. అట్లా ఉంటావా 100 రోజులు? ఉంటా సార్, బయట చూస్తారు కదా నన్ను. అయితే నేను అలా ఉన్నా కూడా బయట చూస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు పడితే అప్పుడు ఆదివారం దాకా చికెన్ ఇవన్నీ పెట్టరాలా? పోయమ్మ కూరగాయలేనా? మరి చికెన్ మటన్ లేకుంటే అట్ట సార్, అది ఇంపార్టెంట్ మనకు. టాస్క్లు ఉన్నప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి పంపిస్తారులే పాపం, వాళ్ళు కూడా పంపిస్తే సరిపోయా. కళ్ళు గిల్లు తెలంగాణలో కదా మనకు అది ఏమొద్దులే. ఏమొద్దు, ఏది లేకుండా ఉంటాం. ఏది లేకుండా ఇంత తిండి పెట్టాలి, తిండి ఉండాలి కడుపు నిండా. చికెన్ మటన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, తలకాయ బోటి అది కూడా పెట్టాలి. మరి అవన్నీ కావాలంటావు.
బిగ్ బాస్ పోవాలని చెప్పి ఉంది నీకు. ఉంది కానీ పంపిస్తే తీసుకోమంటే పోతాం కానీ సార్ ఈ తునకలు తినడు ఇవన్నీ అంటే ఎట్టుడే సార్. అలా నలభై అంటూ. ఓకే, ఉండే తిరుగు ఉండాలి. ఉంటాం ఎట్లా ఉండమంటే అట్లా ఉంటాం సార్. తినాలని ఏం లేదు, తాగాలని ఏం ఉండదు. ఇంకో మరో కంటెస్టెంట్ రెడీ అయింది బిగ్ బాస్ కి, అంతే కదా. ఇంకొక ప్లేయర్ నెక్స్ట్ నువ్వే బిగ్ బాస్ కి. ఇప్పటి నుంచి బిగ్ బాస్ పోయే వాళ్ళకి తగ్గేదే లేదంటూ పోయి రావాల్సిందే. ఎవరంటే ఇష్టం ఉండే బిగ్ బాస్ లో నీకు పోయినసారి? బిగ్ బాస్ పల్లె ప్రశాంత్కి వేసేది ఓట్లు. ఓట్లు వేసినావా? ఆయనకి వేసేది ఎక్కువ. ఎందుకు వేసినావు పల్లె ప్రశాంత్ ఓటు? ఏం అట్లా ఇక పల్లెటూరు న్యాచురల్గా ఉంటాడు కదా. కనెక్ట్ అయిపోయినావు పల్లెటూరు పిల్లగాడు. మరి చెప్పు మరి పల్లె ప్రశాంత్కి నెక్స్ట్ నేను పోతున్నా, నాకు ఓట్లు వేయాలని చెప్పి చెప్పు మరి ప్రశాంత్కి. పల్లె ప్రశాంత్ గారికి పోయిన సార్ నేను ఓట్లు మొత్తం వేసిన, నేను బిగ్ బాస్ లో పోతున్నా, నాకు ఓట్లు వేయాలి నాన్న నువ్వు మళ్ళీ. ఫిక్స్ అయిపోయినా బిగ్ బాస్ పోతున్నా అని చెప్పి. సో చివరిగా అమ్మ ఎవరికన్నా ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్పాలి మీ లైఫ్లో అంటే ఎవరికి చెప్తావు? అంటే వీళ్ళ వల్లనే నేను స్థాయిలో ఉన్నా అని చెప్పి ఎవరన్నా అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారు? ఫోక్ స్టార్ వాళ్ళకు, శరణర్జున్ సార్కు, వాళ్ళకు మీరు వచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు. అందరికి ఎంత దూరం నుంచి ఇక్కడ కారుకు వచ్చారుగా నాన్న, మరి మీ ఛానల్ వాళ్ళకి కూడా చెప్పాలి కదా. అదే మరి అందరికి థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వచ్చినప్పుడు ఒక కొడుకులా రిసీవ్ చేసుకున్నందుకు, టైం ఇచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. కానీ మీరు త్వరలో బిగ్ బాస్ హౌస్ పోతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా. సో పోవాలి బిగ్ బాస్ హౌస్కి. చాలామంది మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో అందులో మీరు ఒకరు. మీరు కూడా ఇంకా ఎదగాలి. సో ఇంకా మాలాంటి వాళ్ళని ఇంకా మీరు ఎంటర్టైన్ చేస్తూ, అంటే డల్గా ఉన్నా కూడా మీ పాటలు వింటూ ఉంటే మాకు ఇంకా డ్యాన్స్ రావాలి. సో అలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. ఓకే నాన్న, థ్యాంక్ యూ మీకు అందరికీ. థ్యాంక్ యూ అమ్మ.